అదోనపు వన్డే సిరీస్లో భాగంగా దంబుల్లా వేదికగా ఆఫ్ఘనిస్తాన్ ఏతో జరుగుతున్న మ్యాచ్లో భారత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ దుమ్ము లేపాడు. శ్రీలంక ఏతో జరిగిన తొలి మ్యాచ్లో విఫలమైన వైభవ్ రెండో మ్యాచ్లో తనదైన శైలిలో వీర విహారం చేశాడు. భారత్ ఏ తరఫున బరిలోకి దిగిన సూర్యవంశీ ఆఫ్ఘాన్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ చిచ్చర పిడుగు ఇన్నింగ్స్ రెండో బంతి నుంచే బౌండరీలు బాదడం మొదలుపెట్టాడు. ముఖ్యంగా ఆఫ్ఘాన్ పేసర్ మహమ్మద్ ఇబ్రహీంను వైభవ్ టార్గెట్ చేశాడు. పవర్ ప్లేలో అతడు వేసిన 3 ఓవర్లలోనూ పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో వైభవ్ కేవలం 22 బంతుల్లో 9 ఫోర్ల సహాయంతో 44 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. నిన్న మ్యాచ్లో నిరాశపరిచిన మళ్ళీ ఐపీఎల్లో ఎక్కడ ఆపాడో అక్కడ నుంచే మొదలు పెట్టాడు వైభవ్. వైభవ్ ఆడుతున్నంతసేపు ఎవరైనా టీవీకి అతుక్కుపోవాల్సిందే అనే కామెంట్స్ వైరల్గా మారాయి. 15 ఏళ్ల వైభవ్ ర్యాంప్ షాట్ ఆడి తన వికెట్ను కోల్పోయాడు. కాగా ఈ యువ సంచలనం ఇటీవల ఐర్లాండ్, ఇంగ్లాండ్ ఆసియా క్రీడలకు ఎంపిక చేసిన భారత జట్టులో చోటు దక్కించుకున్నాడు. దీంతో భారత సీనియర్ క్రికెట్ జట్టుకు ఎంపికైన అతి పిన్న వయస్కుడిగా సచిన్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. ఇక ఈ మ్యాచ్ విషయానికి వస్తే టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. భారత్ తమ తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు.